10 మంది కుష్ఠరోగులను స్వస్థపరచుట. లోకాసువార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాలు. గుడ్డివారికి చూపునిచ్చుట. మత్తయి సువార్త 20వ అధ్యాయము 29, 34 వచనాలు. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52 వచనాలు. లోకాసువార్త 18వ అధ్యాయము 35 నుండి 43 వచనాలు. అంజూరపు చెట్టును శపించుట. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు. ప్రధాన యాజకుని దాసుని చెవిని తిరిగి అతికించుట. లోకాసువార్త 22వ అధ్యాయము 49 నుండి 51 వచనాలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. 153 చేపలను అద్భుతముగా పట్టించుట. యోహాను సువార్త 21 నుండి 1 నుండి 14 వచనాలు. ఇలా యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అద్భుతాలను చేశారు, అసాధ్యాలను సాధ్యపరిచారు. ఇవి బైబిల్ రాసిన కొన్ని అద్భుతములే, రాయనివి ఎన్నో. అన్నిటికన్నా ముఖ్యంగా శిలువ పైన ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజున మరలా తిరిగి లేచాడు. ఆయన నేటికి సజీవంగా ఉన్న దేవుడు. ఇంత అద్భుతమైనటువంటి దేవుడిని మనము దేవుడిగా కలిగి ఉంటాం. మనము ఎంతో ధన్యులము.